రాజగోపాల్ రెడ్డి రహస్య భేటీ నిజంగా జరిగిందా? ప్రభుత్వానికి ఏమన్నా రేవంత్ రెడ్డి సీఎం పదవికి ఏమైనా ముప్పు ఉందా అనే విషయాలు కూడా మనం తెలుసుకుందాం. మనతో పాటు ఓయూ మైపాల్ గారు మనతో పాటు ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే అన్న. నమస్తే అన్న, నిన్న చూసుకుంటే శాటిలైట్ మీడియా ఛానల్స్లో అన్నిట్లలో కూడా ఒక వీడియో బాగా వైరల్ అవుతుంది. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి రహస్య భేటీ 15 మంది ఎమ్మెల్యేలతో. నిజంగా ఆయన రహస్య భేటీ జరిపాడా? ఒక జరిపితే దానికి కారణం ఏంటి? మరి ఏమన్నా సీఎం కుర్చీకి ఏమన్నా నష్టం వచ్చే అవకాశం కనబడుతుందా రేవంత్ రెడ్డికి? అయితే చౌటుప్పల్లో మొన్న కొంతకాలం కిందట ఇస్తే మర్యాదగా మాట ఇచ్చిర్రు, మంత్రి పదవి ఇవ్వండి, అవును నన్ను వాడుకున్నారు, నేను మంచిగా బీజేపీలు ఉంటే నేను కేంద్ర మంత్రి అయ్యేటోని, భువనగిరి ఎంపీ అయ్యేటోని అవును అనేది ఆయన సన్నిహితుల దగ్గర మాట్లాడుతున్నట్టు మనం వింటున్నాం. అవును. అందుకని నేను మంచి కేంద్ర మంత్రి అయ్యేటోని, అమిత్ షాకి దగ్గర ఉండే, రాజ్నాథ్ సింగ్ దగ్గర ఉండే, గడ్కరీకి దగ్గర ఉండే, మోడీకి దగ్గర ఉండే, అంత మంచి అంటే మంచి ఒక పేరు అన్ని ఉండే. అట్లాంటిది నా ఇంటికి వచ్చి ఈ బట్టి విక్రమార్క వచ్చి, తర్వాత రేవంత్ రెడ్డి ఎంపీ టైంలో వచ్చి, అన్నా నువ్వు చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపియండి అన్నా, మీరు గెలిపించిన తర్వాత మీరు ఏ మంత్రి పదవి అడిగితే అది ఇస్తా అన్నా అని చెప్పి రేవంత్ రెడ్డి రావడము, తర్వాత బట్టి విక్రమార్క, మహేష్ కుమార్ గౌడ్ గారు, అప్పుడు ఉండే జాతీయ మరి కేసీ వేణుగోపాలరావు లాంటి వాళ్ళు అందరు మాటిచ్చిర్రు. మాటిచ్చి 6 గ్యారంటీల విషయంలో ప్రజలను మోసం చేయడమే కాకుండా సొంత మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గారు కూడా పచ్చి మోసం చేసిర్రు.